వీళ్ళు ఆధారంతో చెప్తున్నారా లేదా తైకిక్ చేయి. మెజారిటీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పనికిరాదు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళేటువంటి వారిలో ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికి వెళతారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. 999లో ఉంటావా, ఒక్కడి వైపు ఉంటావా, ఒక్కడే స్వర్గానికి వెళ్ళేది. కాబట్టి మెజారిటీ కూడా చూడకూడదు. మా ఊళ్ళో ఇలా చేస్తారు, మేము చిన్నప్పుడు బట్టి అలా చేసుకుంటున్నాము, సమాధిలో చల్లం. ఎవరిది కలిమానో తరీకా కూడా ఆయనదే అయి ఉండాలి. ఆయన ఇమాముల్ అంబియా, నమాజును తెచ్చినవాడు, స్వర్గ నరకాలను చూసొచ్చినవాడు, కౌసర్ని పంచేవాడు, నీ కోసం సిఫారసు చేసేవాడు. అక్కడెవరు ఉండరు. సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు, నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఒకడున్నాడు. ఆయనే నన్ను నా తల్లి గర్భంలో తయారు చేశాడు, ఈ భూమి మీదకు పంపాడు. సమస్త జగత్తు ఆయన ఆదేశం ప్రకారం నడుస్తూ ఉంది. ఆయనే కాలాన్ని, కాలచక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు. నా జీవన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి, నా లాభ నష్టాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. నేను నిమిత్త మాత్రుణ్ణి అని భయపడిన రోజున నిజమైనటువంటి తౌహీద్. నువ్వేదో అంటే మసీదుకు పోతావు, వస్తావు, రుకులో ఏం చదువుతారో తెలియదు, సజ్దాలో ఏం చదువుతారో తెలియదు, అత్తయ్యాతు అర్థం అంతకంటే తెలియదు. భయ్ హమే 30 साल से నమాజ్ పడితే భయ్ అంటున్నావు. ఏ రోజున నమాజులో కనీసం ఒక్కసారి ఏడుపు వచ్చిందా? ఏదో ఒక మిషనరీ లాగా ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగిద్ది, ఆపేస్తే ఆగిపోద్ది. భయ్ ఆమె జాతే హే ఆతే హే ఒక రోజున వెళ్ళిపోతావు, కంప్లీట్గా వెళ్ళిపోతావు. అర్థం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇన్ని రకాలైనటువంటి విపత్తులు. అల్లదీన యున్ఫికూన ఫి సర్రాయి వదర్రాయి, ఎవరైతే అల్లాహ్ మార్గంలో తమ దగ్గర ఉన్నప్పుడు తమ దగ్గర లేనప్పుడు ఖర్చు చేస్తారో, వల్కాదిమీనల్ గైజ్, ఎవరైతే కోపాన్ని దిగమింగుకుంటారో, వల్లాఫీన అనిన్నాస్, ఎవరైతే ప్రజలను మన్నిస్తారో, వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి సదాచార సంపన్నులను ప్రేమిస్తాడు. వదక్కిర్ ఫఇన్న దిక్ర తన్ఫఉల్ ముమినీన్, మీరు ఒకరికొకరు నసిహత్ చేసుకోండి, ఒకరికొకరు చెప్పుకోండి. నీ ఈమాన్ పెరుగుతుంది, నీ ఆమాల్ పెరుగుతుంది. ఒకవేళ నువ్వు ఇస్తిమాలో వింటున్నా సరే నీ ఈమాన్ పెరగట్లేదంటే నువ్వు జీవోత్సవం కింద లెక్క, గుర్తుపెట్టుకో. ఎన్ని మాటలు చెప్పినా నీ గుండె కదలటం లేదంటే నీ గుండె చచ్చిపోయింది అని గుర్తుపెట్టుకో. وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. الحمد لله خالق الإنس والجان والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس والله لا يهدي القوم الكافرين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా చేసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ వలం యత్తఖిదు వలదా.
వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్క్. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తన భాగస్వాములుగా, సమానులుగా, సమకాళికులుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్తవనీయుడు, శాశ్వతమైన వాడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతటి మహోన్నతుడైనటువంటి దైవం సమస్త మానవులను, జనాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సలాంకి జవాబు చెప్పడం ఫరజ్ ఉంది. ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాలు చదివి వినిపించబడతాయో, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వినిపించబడతాయో, దైవదూతలు హాజరైనటువంటి స్థలం కాబట్టి మేము దూరంగా కూర్చొని వింటాము. అదే మీకు ఇష్టం వచ్చినటువంటి ఏ నాయకుడో, ఏ సినీ యాక్టరో, లేకపోతే ఎవరైనా వచ్చారనుకోండి, మేం దగ్గర ఉండాలి, మేం దగ్గర ఉండాలి, మేం దగ్గర రావాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఎగబడేస్తారు. అదే ఇస్తిమా అయితే ఎక్కడో అరుగు మీద కూర్చుంటారా, దూరంగా మీ ఇళ్లలో కూర్చుంటారా? ఇదేనా నీకు నిజంగా అల్లా మరియు ఆయన ప్రవక్త మీద ఉన్నటువంటి ప్రేమ? కాబట్టి దయచేసి మేము దూరంగా ఉంటాము అనేటువంటి విషయం తీసేసేయండి. ఎవరు ఎంత దగ్గరగా కూర్చుంటారో, ఎంత శ్రద్ధగా వింటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ కూడా వారిపై అంత సమీపంగా ఉంటుంది. పిల్లలు కూడా దయచేసి ఎవరిని మాట్లాడుకుని చూడండి. ఫోన్లో కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి సార్. ఫోన్లు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యూట్యూబ్లో చూడొచ్చు. వచ్చినప్పుడు శ్రద్ధగా వినాలి. ఏం చెప్తున్నాడు, చెప్పే దాంట్లో ఎంతవటికి సత్యం ఉంది, ఇతడు గ్రంథాధారంగా చెప్తున్నాడా, ఖురాన్ హదీస్ ప్రకారం చెప్తున్నాడా, లేకపోతే ఏదన్నా కథలు చెప్తున్నాడా, ఎవరు చెబుతున్నారో కూడా చూడొద్దు. ఎవరు చెప్తున్నారో కూడా చూడొద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్పేస్తాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఈ మాట నా ఈమాన్ని పెంచుతుందా, నన్ను అల్లాహ్ దగ్గర సఫలీకృతుడిని చేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం ఇది, వదక్కిర్ ఫఇన్న దిక్ర తన్ఫఉల్ ముమినీన్. మీరు ఒకరికొకరు నసిహత్ చేసుకోండి, ఒకరికొకరు చెప్పుకోండి. నీ ఈమాన్ పెరుగుతుంది, నీ ఆమాల్ పెరుగుతుంది. ఒకవేళ నువ్వు ఇస్తిమాలో వింటున్నా సరే నీ ఈమాన్ పెరగట్లేదంటే నువ్వు జీవోత్సవం కింద లెక్క, గుర్తుపెట్టుకో. ఎన్ని మాటలు చెప్పినా నీ గుండె కదలటం లేదంటే నీ గుండె చచ్చిపోయింది అని గుర్తుపెట్టుకో. ఏమన్నా రాజకీయ విశేషాలు కాదు కదా ఇక్కడ చెప్తుంది. సాక్షాత్తు సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఖురాన్ యొక్క వాక్యాలు. ఇమాముల్ అంబియా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల పాపములని క్షమించబడినటువంటి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. ఏదో నాకు సంబంధం లేనట్టుగా నేను ఎక్కడో ఉంటాను, ఏ ఫోన్లు చూసుకుంటాను, మా ఇంట్లో టీవీ చూసుకుంటా కూర్చుంటాను, ఇది చెప్పేది మా జమాతోళ్ళు కాదులే. అస్తగ్ఫిరుల్లాహ్. ఏ జమాతులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో లేవు. ఇప్పుడున్నటువంటి ఏ పేర్లు కూడా అప్పుడు లేవు. ఒకటే కలిమా, ఒకటే కాబా, ఒకటే రసూల్, ఒకటే అల్లాహ్. 5 పూట్ల నమాజు ఒకటే. ఏమన్నా ఈ ఊళ్ళో 7 పూట్ల అజైచేళ్ళు ఎక్కడ ఉన్నారా? భూమండలంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం కొట్టుకొని చేస్తున్నాం. ఉన్న అలాగే ఇన్ అలాగో ఇన్కా జమాత్ అలాగే, ఇన్కా తరీకా అలాగే. అస్తగ్ఫిరుల్లాహ్. కాబట్టి ప్రేమపూర్వకంగా ఆలోచించండి. ఏం చెప్తే ఎవరన్నా చెప్పరండి, చెప్పే దాంట్లో ఆధారం ఉందా లేదా, ఖురాన్ హదీస్ ప్రకారం చెప్తున్నాడా లేదా, ఈ విషయాన్ని మనం పరిశీలన చేయాలి. సోదరులారా, అంశంలోనికి వెళ్లే ముందు క్షమించడం, మన్నించడం గురించి ఒక చిన్న సంఘటన అయితే చెప్పాలనిపించింది. ఇందాక ఫజలుల్ షేక్ అబ్దుల్ అజీం ఒమరీ మదనీ హఫీజుల్లాహ్ వారిది ఆడియో పెట్టిన దాంట్లో కూడా అది ఉందన్నమాట. అది చెప్పాలనిపించింది, అందుకోసం చెప్తాను ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడంటే,
అల్లదీన యున్ఫికూన ఫి సర్రాయి వదర్రాయి వల్కాదిమీనల్ గైద వల్ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. సూరతుల్ ఆల్ ఇమ్రాన్లో చెప్పాడు, 3వ అధ్యాయం 134. మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ మసీదులో ఉన్న ఖురాన్ చదవండి. అది వేర్లేండి అన్నావు అనుకో, నువ్వు వేరైపోయినట్టే ధర్మం నుంచి. మన ఆత్మకూరు మసీదులో ఉన్న, మీ ఇంట్లో ఉన్న ఖురాన్ అయినా, సౌదీ అరేబియా మక్కాలోని కాబా దగ్గర ఉన్న ఖురాన్ అయినా ఒకటే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే, అల్లదీన యున్ఫికూన ఫి సర్రాయి వదర్రాయి, ఎవరైతే అల్లాహ్ మార్గంలో తమ దగ్గర ఉన్నప్పుడు తమ దగ్గర లేనప్పుడు ఖర్చు చేస్తారో, వల్కాదిమీనల్ గైద్, ఎవరైతే కోపాన్ని దిగమింగుకుంటారో, వల్ఆఫీన అనిన్ నాస్, ఎవరైతే ప్రజలను మన్నిస్తారో, వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి సదాచార సంపన్నులను ప్రేమిస్తాడు. భయ్ యహా పర్ ఏక్ నుక్తా మనం ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ప్రేమిస్తాడో వారి కోసం జహన్నం హరాం అయిపోతుంది, జన్నత్ వాజిబ్ అయిపోతుంది. గతించినటువంటి కాలంలో ఒక చక్రవర్తి ఉన్నాడు, పేద చక్రవర్తి, విశ్వాసి. ఆ మహారాజు ఒకసారి తన ఇంటికి కొంతమంది అతిథులు వస్తే వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాడు. చూడండి, రాజుల యొక్క ఆతిథ్యాలంటే వైభవోపేతంగా ఉంటాయి. ఎవరన్నా మన దగ్గర కొంచెం సౌండ్ పార్టీ, కొంచెం రిచ్ పీపుల్ ఇచ్చేటువంటి పార్టీ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యేని ఇచ్చాడు అనుకోండి, ఎంత అంగరంగ వైభవంగా ఉంటుందో. సరే, జరిగినటువంటి విషయం ఏంటంటే, అతిథుల కోసం ఆయన ఆతిథ్య ఏర్పాట్లన్నీ చేసేసాడు. చేసిన తర్వాత ఆ బానిస, ఆ సేవకురాలు వాటిని వడ్డిస్తూ వడ్డిస్తూ ఏం చేసిందంటే టపకన పడేసింది. రాజుగారి బట్టలన్నీ కూడా ఆహార పదార్థాలతో మలినమైపోయాయి. నిజంగా ఆలోచించండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా చూస్తూ ఉంటాం, వాటర్లో ఎప్పుడన్నా ఆ సర్వర్ తీసుకొచ్చేటప్పుడు టీ బడ్డందుకే కొట్టుకొని కేసులు పెట్టి చంపుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం, అవునా కాదా? ఏ చోట గల్తీ ఏదన్నా జరిగిందనుకోండి, దానికోసం అసలు అతలాకుతం చేస్తాడు. ఇప్పుడు అక్కడ మహారాజు అతిథులందరి ముందు బట్టలన్నీ పాడైపోయాయి. ఎంత కోపం ఉంటుంది అసలు! రాజు అంటే ఏంటి? కోపం వస్తే తలను తీసి కోట గుమ్మానికి వరెలాడదీస్తాడు. ఎందుకంటే తన మాటే వేదం. పంచాయతీలు, కోర్టులు, కేసులు, తీర్పులు ఏం ఉండవు కదా. ఆ బానిస స్త్రీ కూడా విశ్వాసురాలు. ఏముంటుందంటే, వల్కాదిమీనల్ గైజ్, కోపాన్ని దిగమింగుకునేవారంటే అల్లాహ్కు ఇష్టం ఉంది. అసలు అంత కోపంలో కూడా రాజు ఏమన్నాడు తెలుసా? నేను నా కోపాన్ని దిగమింగుకున్నాను అన్నాడు. ఎప్పుడైతే నీ ముందు ఖురాన్ వాక్యం వినపడిందో, దానికి సరౌండ్ కావటం, అది నిజంగా నువ్వు ఒక విశ్వాసివి, ఒక ముస్లింవి అయితే, నేను నా కోపాన్ని దిగమింగుకున్నాను అన్నాడు. ఎందుకంటే ముందు ఖురాన్ వాక్యం వచ్చింది. తర్వాత వెంటనే ఆవిడ అంటుంది, వల్లాఫీనా నిన్నాస్, ప్రజల్ని క్షమించేవాడంటే కూడా అల్లాహ్ ఇష్టపడతాడు అన్నారు. వెంటనే ఆ వాక్యం చదివింది. రాజు అంటున్నాడు, నా కోపాన్ని దిగమింగుకోవటంతో పాటు నేను క్షమిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆవిడంటుంది, వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, ఇలా మేళ్లు చేసేవారు, సదాచార సంపన్నులు అంటే అల్లాహ్కి ఇష్టం అని పఠించింది. వెంటనే ఆ రాజేమన్నాడు తెలుసా? నేను నిజంగా ముహ్సినీన్లో చేరాలి అంటే నా కోపాన్ని దిగమింగుకోవటమే కాదు, నిన్ను క్షమించడమే కాదు, ఈనాటి నుంచి
నిన్ను బానిసత్వం నుండి విడుదల కూడా చేస్తున్నాను, నీవు స్వేచ్ఛాజీవివి, ఇక నుంచి ఈ రోజు నుంచి నువ్వు రావాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. సుబ్హానల్లాహ్. ఒక మహారాజయ్యుండి కూడా తన పట్ల జరిగినటువంటి ఆ వ్యవహారాన్ని ఖురాన్ వాక్యాలు తన ముందుకు రాగానే కోపాన్ని తెగమింకున్నాడు, క్షమించి వేశాడు, బానిసత్వం నుండి విడుదల చేసి ఇహ్సాన్ చేశాడు. మరి నిజంగా ఎన్ని ఖురాన్ వాక్యాలు, ఎన్ని జుమా నమాజులు, ఎన్ని బయాన్లు, ఎన్ని రంజాన్లు, ఎన్ని ఇస్తిమాలు వింటున్నా కానీ నీ జీవితంలో ఏదన్నా మార్పు వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి. భయ్ ఆమె ముస్లిమాన్, భయ్ ఆమె సయ్యిదా, షేఖా, పఠానా, కానా, బేగా, కురైషి అనుకుంటున్నాం మనం. అంటే మీ ఇంటి పేరు బట్టి స్వర్గాన్ని ఇస్తాను అన్నాడా? ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకి, ప్రవక్తల్ని చూసిన వారికి, ప్రవక్తలతో తిరిగిన వారికి కూడా హిదాయత్ లభించలా. నువ్వేదో కొంచెం సేపు టోపీ పెట్టుకొని కొంచెం పొడుగు లాల్చి చేసుకొని ఉర్దూలో మాట్లాడినంత మాత్రం నీకు స్వర్గం ఇస్తాను అన్నాడా? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎవరు చెప్తున్నారు కదా, ఈరోజు కొట్టుకొని చావటం ఎక్కువైపోయింది. నౌజుబిల్లా మిన్ జాలిక్, ఓ మస్జిద్ మే నహీ జానా, ఏ హమారా తరీకా నహీ హై అస్తగ్ఫిరుల్లాహ్. సోదరులారా, హృదయపూర్వకంగా ఒక్కసారి ఏం చెప్తున్నాడో, వీళ్ళు ఆధారంతో చెప్తున్నారా లేదా తైకిక్ చేయి. మెజారిటీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పనికిరాదు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళేటువంటి వారిలో ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికి వెళతారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. 999లో ఉంటావా, ఒక్కడి వైపు ఉంటావా, ఒక్కడే స్వర్గానికి వెళ్ళేది. కాబట్టి మెజారిటీ కూడా చూడకూడదు. మా ఊళ్ళో ఇలా చేస్తారు, మేము చిన్నప్పుడు బట్టి అలా చేసుకుంటున్నాము, సమాధిలో చల్లో. ఎవరిది కలిమానో తరీకా కూడా ఆయనదే అయి ఉండాలి. ఆయన ఇమాముల్ అంబియా, నమాజును తెచ్చినవాడు, స్వర్గ నరకాలను చూసొచ్చినవాడు, కౌసర్ని పంచేవాడు, నీ కోసం సిఫారసు చేసేవాడు. అక్కడెవరు ఉండరు. ప్రవక్తలు కూడా ఈయన ఉమ్మత్ కావాలి అని కోరుకున్నారు. మూసా అలైహిస్సలాం వారు వచ్చిన నా యొక్క అనుచరుడుగా తప్ప మూసా కలీముల్లా. మరి అంత పెద్ద మూసా అలైహిస్సలాం అల్లాహ్తో నేరుగా మాట్లాడిన ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతిగా తప్ప మరో మార్గాంతరం లేదు. రేపు ఈసా అలైహిస్సలాం వారు వచ్చిన మెహదీ అలైహిస్సలాం వారు ముందుంటారు బైతుల్ ముఖద్దస్లో. ఈయన ప్రవక్త కదా, ఆయన చూడగానే ఈయనకు వచ్చే ప్రయత్నం చేస్తారు. నాయనా, నేను ప్రవక్తగా కాదు ఉమ్మతిగా వచ్చాను, నీవే నమాజ్ చదివించు. అంత ఘనమైన ప్రవక్తను విడిచిపెట్టేసి ఆమె హోలో ఆమె ఏలో అస్తగ్ఫిరుల్లాహ్ క్యా హై భయ్ బాత్. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి విషయం ఏం చెప్తున్నారు, ఆధారం ఉందా, ఇది మనం ఆలోచించాలి. సోదరులారా, ఈ సంఘటన మీతో చెప్పాలనుకున్నాను. అంశంలోకి అయితే ఇంకా మనం ఇన్షాల్లా వెళదాం, అనుమతిస్తే గురుగారు. బై ప్లీజ్, దయచేసి ఎవరి దగ్గర ఉన్న మొబైల్స్ ఉంటే అల్లాహ్ కోసం ప్లీజ్, అల్లాహ్ కోసం 1 గంట సేపు సైలెంట్ మోడ్లో పెట్టండి. జీవితాలు తలక్రిందులు ఏం కావు. మీ ఫోన్ వల్ల మీ పక్క వాళ్ళు కూడా డిస్టర్బ్ అయితే ఆ పాపం కూడా మీరే ముట్టకట్టుకుంటారు, గుర్తుపెట్టుకోండి. చాలామంది సార్ జుమా నమాజులో కూడా జుమాలో వాడు పెట్టే పాటలకి, వాడు పెట్టే రింగ్ టోన్కి మసీదు మొత్తం గోలవుతుంది. ఎంతమంది నమాజుని నువ్వు చెడగొట్టావో అంతమంది పాపాలు నువ్వే మోస్తావు. అదే మరి కొంతమంది ఉండారు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. ఎంత కాడికి అంటే నమాజులోనే భయ్ మై నమాజ్ మే హూ బాద్ మే బాత్ కర్తా హూం. ఏంది నమాజులో ఫోనా? అన్నం తినేటప్పుడు ఫోను, నీళ్లు పోసుకునేటప్పుడు ఫోను, బాత్రూంలోకి వెళ్ళి గంటలు బయటికి రావట్లేదంట కొంతమంది. అస్తగ్ఫిరుల్లాహ్. ఇక ఏముంటుంది మన జీవితంలో ప్రశాంతత? ఆ ఫోన్ చూసుకోవటం, ఫోన్లో నవ్వుకోవటం, ఫోన్లో ఆడుకోవటం, ఫోనే లైఫ్ అయిపోయింది. నిజంగా మొన్నంట జస్ట్ రీసెంట్గా ఒక 10 days ముందు
ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, పిల్లవాడేమో ఫోన్లో ఆడుతున్నాడు అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసిందంటే, నాయన చదువుకోనా, ఈ 10 రోజులు, ఈ 15 రోజులు నువ్వు చదువుకుంటేనే నీకు లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఫోన్ తీసుకుంది అని చెప్పేసి రాడ్తో తలను పచ్చడిగా పలకొట్టి కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేశాడు. ఎంత దాకా దిగజారిపోతుంది సమాజం. ఎందుకు అంత పిచ్చింది ఫోను? 24 అవర్స్ జేబులోనే, చేతులు ఫోను. అసలు కనీసం నీ భార్య బిడ్డలతో ప్రశాంతంగా మాట్లాడుతున్నావు నువ్వు? టైం దొరికితే ఫోన్ చూసుకోవడం, నువ్వు రేత్రి 2-3 దాకా ఫోన్ చూస్తా కూర్చుంటావా? ఫజర్ నమాజ్కి ఎప్పుడు లేచావు నువ్వు అసలు? అందుకనే ఈరోజు మన జీవితాల్లో ఆ బరకత్ పోయింది. టెన్షన్, సుకూన్ లేదు, చైన్ రాహత్, ప్రశాంతత, సంతృప్తి, ఆనందం అనేటువంటిది లేదు. డబ్బులు ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. వాడు పిల్లగాడు ఏ తాగుపోతాడో ఏ తిరిగిపోతాడో అవుతున్నాడు. కారణం నువ్వు ఇంత పెద్దోడు అయ్యిండు, నువ్వు కనీసం నువ్వేమైనా మారావా? నువ్వే అబద్ధాలు చెబుతావు. పైన టోపీ, కింద గడ్డం, మధ్యలో మూరపడుకు సుట్ట పెట్టుకొని పాన్పరాకులు, ఖైనీలు, గుట్కాలు, అస్తగ్ఫిరుల్లా. నిన్ను చూసి నీ పిల్లవాడు కూడా అలా చెడిపోతున్నాడు. నిన్ను చూసి సమాజం మొత్తానే ముస్లిమ్స్ అందరూ ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి నీ వల్ల సమాజానికే మాయని మచ్చ ఏర్పడుతుంది. ఎందుకు సార్? కారణం ఏమిటంటే నిజమైనటువంటి తౌహీద్ మనలో లేకపోవటం వల్ల. సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ను ఎలా తెలుసుకోవాలను అలా తెలుసుకోకపోవటం వల్ల. మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్ అర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ ఖియామా. సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు, నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఒక్కడున్నాడు. ఆయనే నన్ను నా తల్లి గర్భంలో తయారు చేశాడు, ఈ భూమి మీదకు పంపాడు. సమస్త జగత్తు ఆయన ఆదేశం ప్రకారం నడుస్తూ ఉంది. ఆయనే కాలాన్ని, కాలచక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు. నా జీవన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి, నా లాభ నష్టాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. నేను నిమిత్త మాత్రుణ్ణి అని భయపడిన రోజున నిజమైనటువంటి తౌహీద్. నువ్వేదో అంటే మసీదుకు పోతావు, వస్తావు, రుకులో ఏం చదువుతారో తెలియదు, సజ్దాలో ఏం చదువుతారో తెలియదు, అత్తయ్యాతు అర్థం అంతకంటే తెలియదు. భయమే 30 साल से నమాజ్ పడితే భయ అంటున్నావు. ఏ రోజున నమాజులో కనీసం ఒక్కసారి ఏడుపు వచ్చిందా? ఏదో ఒక మిషనరీ లాగా ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగిద్ది, ఆపేస్తే ఆగిపోద్ది. భయ ఆమె జాతే ఆతే ఒక రోజున వెళ్ళిపోతావు, కంప్లీట్గా వెళ్ళిపోతావు. అర్థం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇన్ని రకాలైనటువంటి విపత్తులు. సోదరులారా, నిజంగా ఆలోచించండి. ఆ తౌహీద్ కోసమే కదా సమస్త ప్రవక్తలు వచ్చింది. ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, వారందరి యొక్క ఏకైక నినాదం మానవులారా మనమందరం ఒక్కటే. మనందరినీ పుట్టించినటువంటి ఆ లోకాల స్వామి కూడా ఒక్కడే. ఖురాన్ గ్రంథంలో సుమారు 20 చోట్ల చెప్పాడు మానవులారా. కులాల గురించి చెప్పలా, మతాల గురించి చెప్పలా. కుల్లున్ బనీ ఆదం కులక మిన్ తురాబ్, అందరూ ఆదాము సంతానమే. ఆదాము మట్టితో చేయబడ్డాడు. ఏ ఫౌకియత్ లేదు, ఎవడి మీద ప్రాధాన్యత లేదు. నల్లవాడికి తెల్లవాడి మీద లేదు, తెల్లవాడికి నల్లవాడి మీద లేదు, అరబ్బుకి అరబ్బేతరుడి మీద లేదు, అరబ్బేతరుడికి అరబ్బు మీద లేదు. మానవులందరూ ఒక్కటే. మానవులందరినీ పుట్టించినటువంటి లోకాల స్వామి కూడా ఒక్కడే. ఆయనే వాహిదయ్యున్నాడు, ఆయనే అహదయ్యున్నాడు. మరి ఆయన గురించి నీకేం తెలుసు? నువ్వు తెలుసుకున్నటువంటి వారికి, నువ్వు తెలుసుకున్న తర్వాత ఎవరికైనా ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎవరికైనా ఒక్కసారి కలిమా గురించి చెప్పావా? ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ గురించి. ఎందుకంటే ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. సూరతుల్ ముహమ్మద్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నాడు 47వ అధ్యాయం 19వ వాక్యంలో. 47వ అధ్యాయం 19వ వాక్యంలో అసలు మొదటిసారిగా నీ జీవితంలో నేర్చుకోవాల్సింది, ఆచరించాల్సింది, విశ్వసించాల్సింది తౌహీద్. ఫాలం, తెలుసుకో. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను అన్నిటి బాబు అక్కడ మాట్లాడుతున్నారు ఎవరో.
ఆ పిల్లడు బాగా మాట్లాడుతున్నాడు సార్. ఎందుకంటే ఇస్తిమాలో ఉన్నప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాలు మనం పఠించబడేటప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే మనం ఏ సినిమా థియేటర్లో ఉంటే గోల్లో చప్పట్లో ఏళ్ళలో వేసుకోవచ్చు, పక్కలతో మాట్లాడుకోవచ్చు, ఫోన్లు చూసుకోవచ్చు. నీ ముందు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాలు పఠించబడుతున్నాయి. ఈరోజు మనం అల్లా యొక్క వాక్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాము. అందుకని మనం కూడా నిర్లక్ష్యం చేయబడుతున్నాం. ఏముంది సార్ విలువ ప్రపంచంలో నువ్వంటే? ఒకనాడు నవాబు గారిని చూడగానే సెల్యూట్ కొట్టింది ప్రపంచం. నవాబు అంటే ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు. వీళ్ళు నీతిమంతులు, హరాం జోలి పోరు, మాట అన్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఈరోజు నీ అన్నదమ్ములు కూడా నేను నమ్మట్లేదయ్యా. నీ టోపీ, నీ లాల్చీ వల్ల ఉపయోగం ఏంది అసలు? ఆనాడు శత్రువులు కూడా జై కొట్టారు, అల్హమ్దులిల్లా, ఇది వీరు ఖచ్చితమైన వారు అని. ఎందుకంటే అలాంటి ఉన్నతమైనటువంటి క్యారెక్టర్, వఇన్నక లఅలా ఖులుకిన్ అదీమ్, లోకాల స్వామి కూడా మెచ్చుకున్నాడు. కానీ ఈరోజు నీ దగ్గర క్యారెక్టర్ ఎక్కడుంది? ఆ విశ్వాస మాధుర్యం ఎక్కడుంది? నువ్వే వడ్డీ తింటున్నా, నువ్వే కట్నాలు తీసుకుంటున్నా. भाई बच्चा नमाज पढ़ते हैं, वहां गए, यहाँ गए, इतने दिन गए, उतने दूर गए, भाई क्या फिर वो जाते हैं ना अल्लाह के राह में, फिर कट्नों लेना क्या बोले तो कट्नम चू नमाजु अंट बंद ఇస్లాంలో నిషేధించబడినాయి. అంటే ప్రతి హరాం నీ దగ్గరే ఉంది. ఈరోజు ముందుండి నమాజ్ చదివించేటువంటి వాళ్ళే చీటీ మాట్లాడుతున్నారు. ఓ సూద్ అలగ్గు, ఏ ఇంట్రెస్ట్ అలక్కతే, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అందుకని ఈరోజు ఆ పవర్ పోయింది. నిన్ను చూడగానే ఆ రోజు యూసుఫ్ అలైహిస్సలాం వారిని జైల్లో వేస్తే గజ్జ దొంగలో ఇన్నా నరాకా మినల్ ముహ్సినీన్, దొంగలయ్యుండి కూడా వాళ్ళే ఉన్నారు తెలుసా? అయ్యా నిన్ను చూస్తుంటే మంచివాడిలాగా కనపడుతున్నావు, నీవు సదాచార సంపన్నుడివి, దొంగలు కితాబిచ్చారు. కానీ నీ రోజు నీ ఇంట్లో వాళ్ళు, నీ అన్నదమ్ములు కూడా మా ఓడు మంచోడు అంటలేదు. ఎందుకంటే ఆస్తికాడు ఎన్ని ఇబ్బందులు పెట్టాను. ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను. ఉత్తమమైనటువంటి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందంటే, నేను ఒక రోజు చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్లి సమాధిలో పెడతారు, నన్ను పుట్టించినటువంటి నా స్వామి ముందు నేను జవాబు ఇవ్వాలి అన్న భయం నీలో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ వస్తుంది. ఆ తౌహీదును నేర్చుకోవాలి. ఈరోజు నమాజ్ చదువుతున్నాం కానీ మార్పు లేదు, ఉపవాసాలు ఉంటున్నాం మార్పు లేదు. చాలా మంది ఏమంటున్నారు తెలుసా నమాజ్ చదివేవాళ్ళు, भाई 20 साल से नमाज पढ़ते हैं, भाई कब्र का अजाब है बोले तो कौन देखे जी वो ఏది 20 సంవత్సరాల పాటు నమాజ్ ఎందుకు చదువుతున్నాడు మరి? ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ పోతున్నారు, అందుకని బాగా ఆదత్ పడే స్వాస్థ్యమై జాతం అంటున్నాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకడున్నాడు, ఈ సమస్త జగత్తును ఆయనే నడిపిస్తున్నాడు. ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమిని పర్వతాలను మేకులుగా మార్చాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేవాడు, సకల జీవకోటికి కావలసిన ఆహారాన్ని అందించేవాడు, నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినవాడు, చూసే కళ్ళిచ్చినవాడు, వినే చెవులిచ్చినవాడు, మాట్లాడే నోరిచ్చినవాడు, ఆలోచించే మేధస్సు ఇచ్చినవాడు. అలాంటి మహోన్నతుడైనటువంటి మహిమాన్వితుడు, పుట్టనివాడు, గిట్టనివాడు, మరణం అన్నది లేనివాడు, శాశ్వతమైన వాడు, కంటికి కనబడనివాడు అల్లాహ్ ఉన్నాడు. ఆయన యథార్థంగా ఉన్నాడు అని నమ్మిన వాడిదే తౌహీద్. తౌహీద్ రుబూబియత్ కానీ, తౌహీద్ అస్మా వ సిఫా కానీ, తౌహీద్ ఇబాదా కానీ, ఏ తౌహీదులను మిస్ అయిపోయినా చాలా మంది ఏమంటున్నారు తౌహీద్ అంటే भाई हमें नमाज भी पढ़ते हैं, साल में एक मर्तबा लारी में 2 पोटले रखो, उधर भी जाते कहते ఏం తౌహీద్ అది? వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజలలో చాలా మంది ఏమంటున్నారంటే మేము కూడా అల్లాహ్ నమ్ముతున్నామండి, మేము కూడా రంజాన్లో 3 రోజులు ఉపవాసాలు ఉంటాము, మా ఇంట్లో కూడా షేర్వానీలు ఉన్నాయి,
అల్లా అంటున్నాడు, వీళ్ళు నా దాసులు కాదు డిక్లేర్ చేశాడు. సూరతుల్ యూసుఫ్లోని చదవండి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, దొంగలు కూడా ఆయన చూసి మంచోడు అన్నారు. ఆ మంచి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది? నువ్వు అల్లాకు భయపడినాడు వస్తుంది. ఆ తౌహీద్ కోసమే కదా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన అప్పుడు దాకా అమానతార్ అనలేదా? ఆయన సాదిక్ అనలేదా? అమీన్గా పిలువబడలేదా? 40 సంవత్సరాల పవిత్ర జీవితాన్ని వాళ్ళు చూశారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందెన్నడు అలాంటి వ్యక్తి లేడు. ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. ప్రవక్తలకే నాయకత్వం వహించినటువంటి ప్రవక్తే. మరి ఆయన నడిచే దారిలో ముళ్ళు ఎందుకు వేశారు? ఆయన నడుస్తుంటే ఎందుకు కసువులు వేశారు? ఆయన నమాజ్ చదువుతుంటే వంటి పేగులు ఎందుకు పైన వేశారు? ఎందుకు ఆయన్ని సమ్మరించాలనుకున్నారు? తౌహీద్ తౌహీద్ తుమ్ జో కుచ్ భీ కర్ లో, నమాజ్ పढ़ लो అంటే కాబిల్ కుబుల్ ఏమో. నువ్వు చేసే మొత్తం చేసుకోనైనా నువ్వు నమాజ్కు రా అంటే కుదురుతుందా? లేదు. కుల్ ఇన్న స్వలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నీ జీవితం, నీ మరణం, నీ ఉపవాసాలు, సమస్త నీ మొక్కుబడులు వల్ల నన్ను పుట్టించినటువంటి నీకే. ఎవ్వర్ని సరి సమానము సాటి వా గయేతో బచ్చా పైదా హూ అజీ ఉస్ వాస్తే ఓ చోడ్ నేను విడిచిపెట్టలేను అంటున్నాడు అక్కడ. ఇక్కడ పోతే రోగం తగ్గింది, ఆ తావిసి కట్టుకున్న కానించి మా వాడికి కలవరింతలు తగ్గినాయి. నీ నమాజులు, నీ ఉపవాసాలు ప్రళయితను తీసి ముఖాన్ని కొడతాడు. ఎందుకంటే దుర్మార్గుడు, నువ్వు అంతరం నమ్ముకున్నావు కానీ అల్లాను నమ్ముకోలేదు. కాబట్టి అలాంటి తౌహీద్ని నువ్వు ఎవరికి అందజేస్తున్నావు? ఒక్కళ్ళకన్నా సరే. ఒక చిన్న మాట చెప్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాటని, ఎందుకంటే నిజంగా దావతే దీన్ని విడిచిపెట్టిన రాజు, ఈ సందేశాన్ని విడిచిపెట్టిన రోజు మన ఉనికే లేదు. నేను రక్షించబడినట్టుగా, నేను తెలుసుకున్నట్టుగా, ఎలా నేను షిరిక్ నుంచి విముక్తుడయ్యానో, ఎలా నేను బిదాత్ నుంచి విముక్తుడయ్యానో, నా తోటి ప్రజలు, నా సాటి సోదరులు కూడా అందరూ ఆ విధంగా రక్షించబడాలి. నరకమైనటువంటి అగ్నిగుండం నుండి నన్ను నేను కాపాడుకున్నట్టుగా వీరిని కూడా కాపాడాలి. ఈ సమాజంలో శాంతి స్థాపన జరగాలి అంటే ఈ ఉన్నతమైనటువంటి సందేశాన్ని నువ్వు అందించాల్సిందే. చూడండి, సూరత్ నమ్లలో చాలా చక్కని మాట చెప్పాడు అక్కడ. సులైమాన్ అలైహిస్సలాం సైన్యాలను తీసుకుని వెళుతూ ఉన్నాడు. సైన్యాలను తీసుకుని వెళ్తూ ఉంటే ఒక శబ్దం వినపడింది. సులైమాన్ అలైహిస్సలాం వారు ఆపేశారు. అక్కడ ఒక చీమంటుంది, కాలత్ నమ్లతున్ యా అయ్యుహన్ నమ్లతు కుల్ మసాకినకుం లా యహ్దిమన్నకుం సులైమాన్ వ జునూదుహు వ హుమ్ లా యష్ఊరూన్. ఒక చిన్న సులైమాన్ అలైహిస్సలాం వారికి అన్ని భాషలు వచ్చు. తెలుసు కదా, మనం ఖురాన్ చదువుతూనే ఉంటాం. సూరతుల్ సాద్లో కూడా చెప్పాడు, సూరతుల్ అంబియాలో కూడా చెప్పాడు. సులైమాన్ అలైహిస్సలాం వారికి ఈ పక్షుల భాషలు, చీమల భాషలు, అన్ని భాషలు ఆయనకి నేర్పించబడ్డాయి. ఆ చీమ ఏమంటుందంటే, కాలత్ నమ్లతున్ యా అయ్యుహన్ నమ్లతు కుల్ మసాకినకుం. చీమల్లారా, నా జాతి చీమల్లారా, మీరందరూ మీ పుట్లోనికి పోండి. ఎందుకంటే సులైమాను అతని సైన్యాలు వస్తున్నాయి. మిమ్మల్ని తొక్కేయచ్చు, మీరు చచ్చిపోవచ్చు, నలిగిపోతారు. నా మాట వినండి. ఆ సంగతి వాళ్ళకి తెలియకపోవచ్చు, వెళ్ళిపోండి అంది. చీమ ఎంత ఉంటుందండి? మా ఊళ్ళో చీమ ఇంతే ఉంటుంది. ఇంత జానేవా చెట్టు ఏమన్నా ఉంటుంది అని చీమ. ఆ చీమలో ఈ తలకాయ అంటే ఈ బాడీ పార్ట్స్ మొత్తం తీసేద్దాం. తలకాయ ఎంత ఉంటుంది? పంచదార పులుకు అంత ఉంటుందా అనుకుందాం. ఆ పంచదారంత పులుకులు నోరు, ముక్కు, కళ్ళు తీసేస్తే తల ఎంత ఉంటుంది? అందులో మెదడు ఎంత ఉంది? అంత చిన్న చీమ తన జాతిని కాపాడుకోవటం కోసం ఎలుగెత్తి పిలిచింది. మరి అష్రఫుల్ ముఖలకాతు అయి ఉండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మత్ అయి ఉండి ఏ రోజు ఎత్తావు ఇది ఎవరికైనా చెప్పావా? చీమ కన్నా దిగజారిపోయావు అంటున్నాడు. అంతే. ఆ చీమ కూడా తన జాతిని కాపాడుకోవాలి అని చెప్పి కృషి చేసింది. మరి నువ్వెక్కడ చేస్తున్నావు?
నా కడుపులో నీళ్లు కదలకూడదు, నా ఇస్త్రీ సొక్కాలు నలగకూడదు, నన్ను ఎవరు ఒక మాట అనకూడదు. ప్రవక్త గారి కంటే ఘనమైన వాడువా నువ్వు? ఎంతమంది సహబాలు తమ జీవితాలను ధారపోశారు. ముసే బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా కోటాను కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడై ఉండి ఎందుకు వెళ్ళిపోయాడు ఒంటరిగా? చివరికి కఫన్ దఫన్ చేయటానికి లేని నిస్సాయి స్థితిలో సమాధిలో పెట్టవలసి వచ్చిందే. ఈ తౌహీద్ కోసం కాదా? సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క ఏకత్వం కోసం కాదా? మరి చీమ కూడా కాపాడాలి అనుకుంటే నువ్వు ఎప్పుడైనా సరే నీ ఇంట్లో నీ కట్టుకున్న భార్య షిరిక్ చేస్తుంది, నీ పిల్లలు షిరిక్లో ఉన్నారు, నీ బంధువులు షిరిక్లో ఉన్నారు. ఎప్పుడైనా తౌహీద్ గురించి వాళ్ళకి చెప్తున్నావా? ఇంట్లో అందరూ కలిసి కూర్చొని మరీ సినిమాలు చూస్తున్నారే. ఎప్పుడన్నా నీ ఇంట్లో ఖురాన్ దర్స్ జరిగిందా? సూరే బక్రాలో ఇలా ఉంది, సూరే ఆల్ ఇమ్రాన్లో ఇలా ఉంది, సూరే నిసాలో ఇలా ఉంది, సూరే మాయిదాలో ఇలా ఉంది, సూరే అనాంలో ఇలా ఉంది. నీ కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి ఎప్పుడైనా ఖురాన్ దర్స్ ఇచ్చావా? ఇంట్లో కలిసి సినిమాలు చూస్తున్నారు ఆ ఇంట్లో. అందుకనే కదా అల్లాహ్ యొక్క రహమ్ మొత్తం కూడా వెళ్ళిపోయింది, బరకత్ మొత్తం కూడా లాగివేయబడింది. చీమ తౌహీద్ వైపుకి పిలిచింది, తన జాతిని కాపాడుకోవడం కోసం పిలిచింది. మరి నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖైరే ఉమ్మత్ కదా, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 వాక్యం నంబర్ 110. సూరా నంబర్ 3 వాక్యం నంబర్ 110. మీ మసీదులో ఉన్న ఖురాన్ చదవండి, మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి. ప్రపంచంలోని మానవులకు సన్మార్గం వైపునకు పిలవడానికి. ఎందుకంటే ఇక ప్రవక్తలు రారు, ప్రవక్తలు లేరు. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రవక్తల పరంపర ఆగిపోయింది. వఖాతమున్ నబియీన్. ఈయన తర్వాత ప్రవక్తలు లేరు, గ్రంథాలు రావు. చివరి గ్రంథం, చివరి ప్రవక్త వచ్చేశాడు. మరి ఉమ్మత్ మీదే కదా ఈ బాధ్యత ఉంది. నువ్వు ఎవరికన్నా చెప్పావా ఒక్కళ్ళని నీ ఇంటి పక్క వాళ్ళకి? ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు, నీ ఇంటి ముందు జరుగుతుందే షిరిక్, నీ ఇంట్లో జరుగుతుందే షిరిక్. కారణం ఏంటంటే తౌహీదే మనకు సరిగా అర్థం కాలేదు అని అర్థం. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురూన బిల్ మారూఫ్. మీరు మంచిని చేయమని ప్రబోధిస్తారు, మీరు మంచి పనులు ప్రబోధిస్తారు, మీరు చెడు పనుల నుండి వారిస్తారు. నీ కళ్ళ ముందు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైనది లా ఇలాహ ఇల్లల్లాహ్. ప్రపంచంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఒక దాంట్లో పెట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక దాంట్లో పెడితే, ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేవాడు ఒక్కడున్నా ఈ ప్రపంచానికి ప్రళయమే సంభవించదు. అంతటి ఘనమైనదే. మరి ఆ ఘనమైనటువంటి తౌహీద్ని, సర్వోన్నతుడైనటువంటి ఏకేశ్వరుడు గురించి ఎప్పుడన్నా ఒక్కళ్ళకి ఇన్ని సంవత్సరాల జీవితంలో కుల్ హువల్లాహు అహద్, కుల్ హువల్లాహు అహద్, కుల్ హువల్లాహు అహద్, చిన్న సూరా కదా, తొందరగా చదివి తొందరగా సలాం తిరిగి పారిపోవచ్చు, అందుకని నేర్చుకున్నాం. ఏంటి ఈ క్లాసులో ఉంది చెప్పండి? ఆయన ఒక్కడు, అద్వితీయుడు, ఒకే ఒక్కడు. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దైవం ఒక్కడు. ఆయన పేరు, ఆయన గుణనామం అల్లాహ్. అల్లాని ఎక్కడుంది? చాలా మంది అడుగుతున్నారు పాపం. ఖురాన్ గ్రంథంలో 114 చోట్లుంది. ఈ ఇల్లు ఎవరి పేరు ఉంది అంటాం, ఆ బండి ఎవరి పేరు ఉంది అంటాం. ఖురాన్లో 114 చోట్ల బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో, ఇన్ననీ అనల్లాహ్, నేను అల్లాహను, నేను తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల చెప్పాడు, హల్ తఅలము లహు సమీయా, ఆయన లాంటి పేరు కలిగిన వాడెవడైనా ఈ లోకంలో ఉన్నాడా అంటున్నాడు. అస్మా వసిఫా వేరు, ఆయన గుణనామాలు వేరు. ఆయన రహమాన్, రహీం, గఫార్,
చూసేవాడు, వినేవాడు, కరుణించేవాడు, క్షమించేవాడు. 99 ఉన్నత పేర్లు, కానీ మూలనామం, బీజనామం, సర్వోన్నతమైన నామం అల్లాహ్. మరి అంతటి అల్లాహ్ గురించి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పావాను? నమాజ్ చదువుబాయి అంటున్నా, నమాజ్ చదువుతున్నాడు, దర్గా దగ్గరికి వెళ్తున్నాడు, నమాజ్ చదువుతున్నాడు, దినాలు తద్దినాలు చేస్తున్నాడు. తొలిసారి ఎందుకని? తౌహీద్. ఆ తౌహీద్ లేనిదే నువ్వు చేసే ఏ ఆచరణ కూడా స్వీకరించబడదు. బనీ ఇశ్రాయేల్ కాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఎంతటి ఆచరణ పరుడు అంటే బహుత్ అమల్ కర్నే వాలా ఆద్మీ హై వో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఊరిని ఇబ్రత్ కే లియే బోల్తే హై. అది ఇబ్రత్ కోసం చెప్పొచ్చు, ఆధారం ఇచ్చే జైఫ్ అది. బనీ ఇశ్రాయేల్ కాలంలో భక్తుడు ఉండేవాడు. ఎలా ఆచరణ చేసేవాడంటే అలా ఆచరణలు, ఎప్పుడు నమాజులు, సున్నతులు, నఫిళ్ళు, సికరస్కార్లు, అబ్బో అనుక్షణం దువాలు, ఏడుపులు, రోదనలు, చాలా పరిశుద్ధుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఆ ఊరిని నాశనం చేసి రండి అన్నాడు. దైవతులు వచ్చారు. ఆ ఊళ్ళో ఆ వ్యక్తి అంత సదాచరుడు చేస్తుంటే, ఒకవేళ మనం పొరపాటున్నావేమో, ఇంతటి బుజురుగున్నటువంటి ఈ ఊరిని ఎందుకు శిక్షించమంటాడు అని మళ్ళీ వెళితే అల్లాహ్ అంటున్నాడు, ఆ వ్యక్తితోనే శిక్షను ప్రారంభించండి అన్నాడు. దైవతులు ఆశ్చర్యపోయారు. ఎందుకల్లా అంతటి ఆచరణపరుడు కదా, ఎందుకు ఆ వ్యక్తితోనే మనం ప్రారంభించాలి అంటే, అతనికి తెలుసు ఇది నిజమని, అతనికి తెలుసు ఇది సత్యమని, ఇది సన్మార్గమని, ఇదే స్వర్గ మార్గమని, కానీ ఎవ్వరికి చెప్పడు. అలాంటి దాసుడు, అలాంటి దాసి నాకు అవసరం లేదు, వాటితోనే శిక్షను ప్రారంభించండి అన్నారు. మరేమైంది? ఆమాల్ మొత్తం ఏమైపోయింది? అల్లాహ్ ఎందుకు ఇష్టపడలేదు? దావతే దీన్ని విడిచిపెట్టేశావు. దావత్ అంటే బిర్యానీ దావతులు కాదు, తౌహీద్ దావత్, ఆఖిర్ దావత్, రిసాలత్, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నబువత్ దావత్ ఎక్కడిస్తున్నావు ఈ రోజున? సోదరులారా, అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్షాత్తు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, యా అయ్యుహ రసూల్ బల్లిగ్ మా ఉన్జిల ఇలైక మిర్ రబ్బిక్. ఓ ప్రవక్త, నేను అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ని నువ్వు ప్రజలకు అందజేయి. వాన్నతుల్ వల్ ఖురాన్, వాన్నతుల్ వల్ ఖురాన్, వాన్నతుల్ వల్ ఖురాన్. ఖురాన్ చదవండి, ఖురాన్ వినిపించండి, ఖురాన్ చదివించండి. ఎప్పుడన్నా ఖురాన్ చదివావా? రంజాన్ వస్తే అరబీ భాషలో ఏదో కొంచెం చేపు చదివేసుకుని పెట్టుకుంటున్నావు, కళ్ళ కత్తుకుని అక్కడ పెట్టేస్తున్నావు. ఖురాన్ చదవడం అంటే ఖురాన్ని ఆచరించడం. ఖురాన్లో ఏ ఆదేశాలు అయితే చెప్పబడ్డాయో ఆదేశాలు నీ జీవితంలో ఫాలో అవ్వడం. ఖురాన్ చెప్పింది తల్లిదండ్రులకు సేవ చేయమని. నువ్వు నమాజ్ చదువుతున్నావు, తల్లిదండ్రులను ద్వేషిస్తున్నావు, హింసిస్తున్నావు, నీవు ఆచరణపరుడువు కాదు. ఖురాన్ నువ్వు అనుసరించే వాడివి, చదివిన వాడివి కానట్టే. ఖురాన్ చెబుతుంది వడ్డీకి దూరంగా ఉండండి, ఖురాన్ చెబుతుంది మద్యానికి దూరంగా ఉండండి, ఖురాన్ చెబుతుంది ద్వేషానికి దూరంగా ఉండండి, ఖురాన్ చెబుతుంది ప్రేమించండి, మన్నించండి, ప్రజలకు సులభం చేయండి. ఎక్కడ చదువుతున్నాం మనం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహ రసూల్ బల్లిగ్ మా ఉన్జిల ఇలైక మిర్ రబ్బిక్ వ ఇన్ లం తఫఅల్ ఫమా బల్లగ్త వ రిసాలత్. ఓ ప్రవక్త, ఒకవేళ నీవు గనక ఈ ఖురాన్ని అందచేయకపోతే నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చినట్టే. ఈరోజు ఒక ముస్లింగా నువ్వు కూడా ఈ కలిమాకి ఎవరికి చెప్పకపోతే, ఒక ముస్లింగా నీవు నీ పనిని చేయనట్టే. వల్లాహు యాస్ముక మినన్ నాస్, ప్రజల బారి నుండి ఆయన రక్షిస్తాడు నువ్వు చెబితే. ఈరోజు ఎందుకు ఇంత భయానకమైనటువంటి పరిస్థితి అంటే, మనకు తెలిసినటువంటి ఈ సత్యాన్ని ఎవరికి చెప్పట్లేదు. ఎక్కడ ఇప్పుడు తెలుగులో ఎక్కడని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తెలుగు ప్రాంతం, తెలుగు ప్రజలందరికీ బాగా అర్థమైద్ది. ఇప్పుడు ఏ బీహార్ వ్యక్తో, లేకపోతే ఏ జార్ఖండ్ వ్యక్తో, ఏ వేరే రాష్ట్రం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మన ముందు చేత కొన్ని వర్డ్స్, ఫసీ వర్డ్స్ చెప్పాడు అనుకోండి, మనకు అర్థం కాదు. జుమాలో వెళ్ళి చూడండి, 90% నిద్రపోతుంటారు, 90% గోళ్ళకు అనుకుంటారు, 90% ఫోన్లు చూస్తుంటారు, ఎక్కడో దూరంగా ఉంటారు, నుంచుంటారు, తిరుగుతుంటాను. భయ్ హమే జుమా గయే జుమా నై మిల్తే తుమాకు. ఎప్పుడు టైం తెలుసా? టైం కూడా జుమాకి ఎప్పుడు వెళ్తాం? నమాజ్ టైంకి వెళ్తాం. నమాజ్ ఇది వచ్చేస్తే నీకు జుమా అవుతుందా? కాబట్టి దైవం అదే అంటున్నాడు, నువ్వు గనక ఖురాన్ చెప్తే, నువ్వు గనక తౌహీద్ చెప్తే,
నువ్వు గనక ప్రజల సమానత్వం గురించి చెప్తే మనుషులందరూ ఒకటని చెప్పు. ఖురాన్ 20 చోట్ల చెప్పింది ఓ మానవులారా, అరబ్బులారా ఎక్కడ చెప్పలా? ఓ ఉర్దూ భాష మాట్లాడే వారలరా ఎక్కడ చెప్పలా? చెప్పకపోవటం వల్లే ఈరోజు ఇన్ని విపత్తులు. నిన్ను చూడగానే ముస్లిమ్స్ వాళ్ళు వేరండి, వాళ్ళ మతం వేరు, ఏదో అది ఎడారి మతం, ఎవరో వాళ్ళు పరాయి దేశస్తులు. కారణం ఏమిటంటే ఈ సత్య సందేశాన్ని నువ్వు ఎవరికి చెప్పడంలా, ఇందులో ఉన్నటువంటి ఈ అమృతాన్ని నువ్వు ఎవరికి పంచడంలా. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే సాయిబులు అంటే చాలా కఠినంగా ఉంటారు. సార్, ప్రపంచాన్ని అల్హమ్దులిల్లా శాంతిని పంచినటువంటి శాంతి ధర్మమే. మరి ఎవరికన్నా మనం చెప్తున్నామా? అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏందో వాళ్ళు మసీదులు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారులే, మనకెందుకు అనుకుంటున్నారు? ప్రళయ దినం రోజున నువ్వే ఈ ప్రపంచంలో ఎవడు ఎవరిని మార్చలేడు. సాక్షాత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తే వాళ్ళ బాబాయి కల్మా చదవలేదయ్యా బాబు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్తే వాళ్ళ నాన్న మారలా. నువ్వు అలైహిస్సలాం వారు చెప్తే వాళ్ళ కొడుకు మారలా. నువ్వు మార్చలేవు ప్రపంచంలో ఎవరిని. ప్రళయ దిన రోజున ఒక్కో ప్రవక్త అంట ఒంటరిగా వస్తాడంట. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఏమయ్యా నీ యొక్క ఉమ్మత్ ఎక్కడా? నీ ఉమ్మత్ ఏది? అల్లా నేను ఎంతమందికి చెప్పినా ఎలా చెప్పినా ఎవరు నన్ను నమ్మలేదు, నాకు ఉమ్మత్తే లేదు. ప్రవక్తలు చెబితేనే మారినప్పుడు నువ్వు చెబితే మారతారా? నువ్వెంతమందిని మార్చావు కాదు, మారవలేడు ఎవడు కూడా. ఎంతమందికి సందేశాన్ని చెప్పావు అని అడుగుతాడంతే. ఎంతమందికి కలిమా గురించి చెప్పావు? లేకపోతే ఆ శాపం కూడా నీ మీదనే వస్తుంది. కాలిపోయేది పక్కవాడి ఇల్లేగా అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు ఆ రవ్వ నీ ఇంటి మీద కూడా పడుతుంది, నీ ఇల్లు కూడా కాలిపోతుంది. నమాన్ బిన్ బషీర్ రదియల్లాహు తఆలా అన్హు వారు రివాయత్ చేస్తున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, 2 అంతస్తుల పడ ఉంది. పై అంతస్తులో జ్ఞానవంతులు ఉన్నారు, కింద అంతస్తులో అజ్ఞానులు ఉన్నారు. పై అంతస్తు వాళ్ళ దగ్గర తాగడానికి నీళ్లున్నాయి. కిందంతస్తు వారు ప్రతి అవసరం కోసం పై అంతస్తు వారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర అన్ని ఉండి కూడా వీళ్ళు రావటాన్ని వాళ్ళు అసహ్యించుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కింద వాళ్ళకి ఏమనిపించింది అంటే, పద్దాకులు వెళ్ళి వాళ్ళని అడగడం ఏంటి నీళ్ల కోసం? నదిలో మనం వెళుతున్నాము, చిన్న రంధ్రం చేసేస్తే కింద నుంచి నీళ్లు తాగచ్చు కదని చెప్పేసి పడవకి రంధ్రం చేస్తూ ఉన్నారు. పై వాళ్ళు అనుకుంటున్నారు, పోతే పోయారులే, వాళ్లే మునిగిపోతారనుకున్నారు. మునిగిపోయేది ఎవరు? పై అంతస్తు కూడా మునిగిపోతుంది కదా. నువ్వు గనక ఈ సందేశాన్ని అందించకపోతే వాళ్ళెవరో సిరిక్ చేస్తున్నా అనుకుంటున్నాను. కానీ ఒక రోజున నీవు కూడా సెగకులు మాడిపోతావు. వినలేదా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, సబత్ని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించాడు. శనివారం రోజులు చేపలు పట్టవద్దు అన్నాడు. బనీ ఇశ్రాయేలు వారు 3 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం ఏం చేశారంటే, చేపలు పట్టద్దు అంటే డైరెక్ట్గా శుక్రవారం వస్తూ పెద్ద పెద్ద గుంతలు తీసేవాళ్ళు. శనివారం ఆ అలలకు వచ్చినటువంటి చేపలు ఆ గుంతల్లో పడేయి వీళ్ళు వెళ్ళి ఆదివారం తెచ్చుకునేవాళ్ళు. అంటే డైరెక్ట్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ధిక్కరించారు. శనివారం కాదు కదా మనం పడుతుంది, గుంత శుక్రవారం కదా మనం తీస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాన్ని ధిక్కరించారు. ఇక రెండో వర్గం వాళ్ళు ఏం చేశారంటే, పట్టద్దన్నాడు కాబట్టి పట్టకూడదు అని పట్ల. కానీ ఎవరైతే పడుతున్నారో వాళ్ళని ఆపలా, చెప్పలా. మూడో వర్గం వాళ్ళు ఏం చేశారంటే, శనివారం పట్టద్దు అంటే ఆ రోజు పడినవి కూడా మన కోసం హరాం కాబట్టి శనివారం పట్టద్దు. పట్టే వాళ్ళు కూడా చెప్పారు, మీరు తప్పు చేస్తున్నారు, అల్లాహ్ యొక్క శిక్ష వస్తుంది అని వాళ్ళకు చెప్పారు. చెప్పని వాళ్ళకు కూడా చెప్పారు, మీరు ఎందుకు మౌనంగా వహిస్తున్నారు, మీరు చెప్పండి అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్ష వచ్చింది. హకీకత్గా ఎవరి మీద రావాలి శిక్ష? ఎవరైతే డైరెక్ట్గా చేపలు పట్టారో వాళ్ళ మీదే కదా రావాల్సింది. కానీ పట్టకుండా మౌనం వహించి తమాషా చూస్తున్నారే, వీళ్ళ మీద కూడా శిక్ష వచ్చేసింది. వాళ్ళు కూడా పందులుగా కోతులుగా మార్చివేయబడ్డారు. మరి నిజంగా వాళ్ళ ఆజ్ఞను ధిక్కరించలేదు కదా. ఈరోజు నీ కళ్ళ ముందు జరుగుతుంటే, సిరికి నీ కళ్ళ ముందు జరుగుతుంటే
నువ్వు మౌనం వహిస్తున్నావే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఒకవేళ నీ ముందు చెడు జరుగుతుంటే నోటు చేతితో ఆపే శక్తి ఉంటే చేతితో ఆపో. మసీదులు ఆపటం కాదు, షిరిక్ ఆపాలి. ఇస్తిమాలు ఆపటం కాదు, షిరిక్ని బిదాతుల్ని ఆపాలి. ఈరోజు నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ చిన్న చిన్న విషయాల కోసం ఉమ్మతులు ఈ విధంగా డిస్ప్యూట్స్ వచ్చాయి కాబట్టే పలసనైపోయారు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకానొక జమానా రానున్నది, ఆ రోజున వడ్డించిన విస్తరమైన కుక్కర్లు ఏ విధంగానైతే విరుచుకుపడతాయో నా ఉమ్మతు మీద అలా అన్ని జనులు విరుచుకుపడతారు. సహాబాలు అడిగారు, ప్రవక్త ఏంటి ఆ రోజు ఏమైనా మనం తక్కువగా ఉంటామా అని. లేదు నాయనా, స్వర్గం మీద నురుగున్నట్టుంటారు. నురుకేం విలువ ఉంది? ఈరోజు గుంపులు గుంపులు ఉన్నారు, సుమారు కోట్ల మంది, 20 కోట్ల మంది ఉన్నారు. కానీ వాహన్ ఉంటుంది. డబ్బు 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 డబ్బు, ఎట్లయినా పర్వాలేదు, డబ్బు. చావు భయం. నిర్ణయం ఆయనది, ఆయన తరపు నుంచే చావు వస్తుంది సోదరులారా. కానీ ఎవరైతే ఈ దావతిని విడిచిపెట్టారో వారు పరాలలో నష్టపోతారు. అందుకనే కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ, వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దఅ ఇలల్లాహ్ వమిల స్వాలిహిన్ వకాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్. నువ్వంటే ఆయన దగ్గర విలువ ఉంది అంటున్నాడు. నీ మాట అంటే ఆయన దగ్గర ఒక విలువ, ఒక గౌరవం ఉంది. ఎవడైతే అల్లాహ్ వైపునకు పిలుస్తాడో నీకు విలువే లేదు. ఎందుకంటే నువ్వు ఎవరికి కూడా కలిమా గురించి చెప్పట్లేదు కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటారు, భయ్ మరే रिश्तेदार है बोले तो क्या की समझता कते. లోకులేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. అరే నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త ఏమనుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి ఎవరైతే ఈ దావత్ దీన్ని విడిచిపెట్టేశారో, సందేశాన్ని ఆపివేశారో, ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు దూరం చేశారో, ఇన్నల్లదీన యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది బయ్యినాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యల్లనుహుముల్లాహ్ వ యల్లనుహుముల్ లాయినూన్ ఇల్లల్లదీన తాబు వాస్లహు వ బయ్యను. సూరా బకరా చదవండి. ఎవరైతే నా వాక్యాలను దాస్తారో, నా గ్రంథాన్ని దాచిపెడతారో, ఏ మసీదులో నిన్న వెళ్ళి చూడండి, ఖురాన్ గ్రంథం బూజు కొట్టుకుని ఉంటుంది, ఇంతెత్తు దుమ్ము పేరుకొని ఉంటుంది. ఎక్కడ ఖురాన్ గ్రంథాన్ని చదవడం లేదు, ఖురాన్ గ్రంథాన్ని చెప్పడం లేదు. ఖురాన్ గ్రంథం అరబీ చదువుతున్నారు, వేరే విషయం. బట్ అరబీని మదర్ టంగ్ కాదు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వమా అర్సల మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం, ప్రవక్తల్ని వారి వారి భాషల్లో పంపించాడు. ఖురాన్ గ్రంథాన్ని చదవడం అంటే ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకుని ఆచరించడం. అందుకని ఎవరు దాస్తారో, యక్తుమూన, ప్రజలకి కల్మా చెప్పట్లేదు, ఖురాన్ చెప్పట్లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాపం అన్నాడు. అందుకని మనకి ఈరోజు ప్రశాంతత లేదు. ఈరోజు ఇంతమంది ఉన్న భయంతో ఉన్నావు. కారణం ఏంటంటే నువ్వు ధర్మాన్ని దాచిపెట్టావు, దాతో తబ్లిగ్ని విడిచిపెట్టేశావు, నువ్వు అనుకున్నట్టు చేస్తావు, నీకు నచ్చితే వెళతావు. సోదరులారా, ఒకటే మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ధర్మం ఒకటే, కలిమా ఒకటే, కాబా ఒకటే, అల్లాహ్ ఒక్కడే, రసూల్ ఒక్కడే, 5 పూట్ల నమాజు ఒక్కటే, రంజాన్ బక్రీద్ ఒక్కటే. ఈ గ్రూపులుగా, తెగలుగా, వర్గాలుగా విడిపోయి శైతాను మనల్ని పలసన చేసింది, ఇహపరాల్లో వైఫల్యాన్ని గురి చేస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఏ జ్ఞానం అయితే తౌహీద్ గురించి ఇచ్చాడో, ఏ కలిమానైతే మనకు ప్రసాదించాడో, మనకు తెలిసినటువంటి ఈ సత్యాన్ని, మనం నేర్చుకున్నటువంటి ఈ కలిమాన్ని నలుగురు వద్దకు చేర్చే భాగ్యాన్ని, ధైర్యాన్ని, వాగ్దాటిని అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏ సాఫల్యాన్ని ప్రసాదించుగాక. సమాధి బాధల నుండి కాపాడుగాక, నరకమైనటువంటి అగ్నిగోళ నుండి కాపాడుగాక,
రియాకారి నుండి కాపాడుగాక, హరాం నుండి కాపాడుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే జోడి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ జోడిని ప్రసాదించుగాక. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అందరితో అన్యోన్యంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరీకా ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆఖిరతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అమల్ మా కుడి చేతులు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలో ప్రవేశింపజేసి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ ఈ కార్యాన్ని మన కోసం సదకా జారియా చేయుగాక. అతి శ్రేష్టమైనటువంటి దైవదూత సమావేశంలో అల్లాహ్ మన గురించి ప్రస్తావించుగాక. ఆమీన్ సుమా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.